బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఇవాళ సాయంత్రం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. భారత సైన్యానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పహల్గాంలో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సింధూర్ విజయం కావటాన్ని కీర్తిస్తూ విజయవాడ నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. సుమారు 5,000 మందితో తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తిరంగా ర్యాలీ బయలుదేరి బెంజ్ సర్కిల్ కు చేరుకుంటుంది. విద్యార్థులు 500 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇక ర్యాలీతో పాటు ముఖ్య కూడళ్లలో తప్పెటగుళ్లు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను అందజేయనున్నారు. ర్యాలీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చల్లటి తాగునీటి సౌకర్యం, తాత్కాలిక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇక తిరంగా ర్యాలీ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మహాత్మాగాంధీ రోడ్డులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఇవాళ సాయంత్రం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. భారత సైన్యానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పహల్గాంలో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సింధూర్ విజయం కావటాన్ని కీర్తిస్తూ విజయవాడ నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. సుమారు 5,000 మందితో తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తిరంగా ర్యాలీ బయలుదేరి బెంజ్ సర్కిల్కు చేరుకుంటుంది. విద్యార్థులు 500 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ర్యాలీతో పాటు ముఖ్య కూడళ్లలో తప్పెటగుళ్లు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను అందజేయనున్నారు. ర్యాలీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చల్లటి తాగునీటి సౌకర్యం, తాత్కాలిక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇక తిరంగా ర్యాలీ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మహాత్మాగాంధీ రోడ్డులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్ల నడుమ ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. ఆ తర్వాత పరిణామాలు, ఇక ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ మీద ఏ విధంగా దాడులు పాల్గొంది, ఇట్లా పాకిస్తాన్ అణిచివేసిన వాటి మద్దతుగా ఇప్పుడు ఈరోజు ఇవాళ సాయంత్రం విజయవాడ నుంచి తిరంగా ర్యాలీ వ్యతిరేకిస్తుంది. ఆపరేషన్ సింధూర్ ను మద్దతుగా మరోవైపు ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కొంతమంది జవాన్లను వీరమరణం వాటకి సంఘీభావం తెలుపుతూ ఈ తిరంగా ర్యాలీ జరగబోతుంది. సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియం వరకు కూడా ర్యాలీ పాల్గొనబోతుంది. ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ఏదైతే ఈ ర్యాలీ వల్ల భారత సైన్యానికి పూర్తి స్థాయిలో సంఘీభావం మద్దతు తెలుపుతూనే
మరోవైపు పాకిస్తాన్ ఏ దురాఘాతాలు చేస్తున్నా దురాఘాతాలను ఖచ్చితంగా అణిచివేయాల్సిందే. అయితే టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించడానికి ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఖచ్చితంగా ఆమె తుదముట్టించాల్సిందే అనే ఒకే ఒక ఎజెండాతోని తిరంగా ర్యాలీ జరగబోతుంది. ఈ తిరంగా ర్యాలీ సందర్భంగా ఏవైతే పార్టీ కాన్స్టర్లు పార్టీ కాన్స్టర్లు ముఖ్యమంత్రులు ఉపముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రులు పాల్గొంటున్నారు. పాల్గొంటూ పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొనబోతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ భద్రతను ఏర్పాటు చేస్తూనే మరోవైపు అక్కడ ట్రాఫిక్ కాన్స్టర్లు ఇక ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి. థ్యాంక్ యూ శ్రీనివాస్.